షాహిద్ కపూర్, విశాల్ భరద్వాజ్ ఓ రోమియో ఫిలిం నిజంగా చాలా బాగుంది సినిమా. అంటే జస్ట్ ఒక 30 మినిట్స్ అట్లా కొంచెం ఏమంటారు, 30 మినిట్స్ కూడా కాదు, జస్ట్ హీరోయిన్ ఎంటర్ అయ్యేంత వరకు మనం ఎంగేజ్ కూర్చోగలిగితే ఇంకా సూపర్ అనమాట. అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సినిమా. ఈ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటంటే, మెయిన్ స్టోరీ ఏంటిదంటే, ముంబైలో ఒక ఏమంటారు చంపడానికి ఏమంటారు కిల్లింగ్ ఉంటుంది కదా, ఏమంటారు కాంట్రాక్ట్ కిల్లింగ్ ఉంటుంది కదా. ఒక పోలీస్ కింద ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా హీరో వర్క్ చేస్తుంటాడు అనమాట. ఆ పోలీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సో హీరో వాళ్ళను చంపేయడం అలాంటివి చేస్తుంటాడు. అతని కింద పనిచేస్తాడు, పోలీస్ కింద హీరో ఒక గ్యాంగ్స్టర్గా పనిచేస్తుంటాడు. ఈ హీరో అనేటోడు కాంట్రాక్ట్ బేస్డ్ అనమాట. హీరోకి కాంట్రాక్ట్ ఇస్తే అతన్ని చంపేయడం అతని జాబ్. సో అట్లనే హీరోయిన్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే వాళ్ళ హస్బెండ్ని చంపేస్తారు. చంపేసిన పర్సన్స్ 4 ఉంటారు. ఆ 4 చంపడం కోసం ఈ కాంట్రాక్టర్ హీరో దగ్గరికి హీరోయిన్ వస్తుంది. వాళ్ళని చంపడం కోసం కాంట్రాక్ట్ ఇస్తుంది. బట్ హీరో ఏమంటాడంటే వాళ్ళ కిందనే పనిచేస్తాడు. హీరోయిన్ చంపమన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హీరో వర్క్ చేసే సరౌండింగ్లో ఉన్న పర్సన్స్ అన్నమాట. సో దట్ ఇప్పుడు అతను చంపలేడు 100%, ఎందుకంటే అతని బిజినెస్ కానీ ఎవ్రీథింగ్ ఆధారపడిందంతా వాళ్ళ మీద కాబట్టి. సో అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, అతనితో ఎట్లనన్నా పని చేయించుకోవాలని చెప్పేసి స్టార్టింగ్లో చాలా వరకు ట్రై చేస్తుంటుంది. తర్వాత అతను గన్ తీసుకొని వెళ్ళిపోవడం, తర్వాత షూటింగ్ చేయడానికి తనే ఇంకా వీళ్ళు చంపరు, ఇంకా నేనే చంపేస్తా అని చెప్పేసి వెళ్తుంది. బట్ అప్పటికి ఇంకా హీరోయిన్ దొరికిపోతుంది, ఎందుకంటే ఆమె ఒక అమ్మాయి కాబట్టి ఆబ్వియస్గా చంపలేని సిచ్యువేషన్ కాబట్టి హీరో అప్పుడు ఈమె ఇచ్చిన కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేసినట్టుగా, అంటే చెప్పక ఒకరిని చంపేస్తాడు. అప్పటి నుంచి హీరోకు ఈ అమ్మాయి మీద లవ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏ లెవెల్లో స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా ఏమంటారు, ఇతని లైఫ్లో ఇంకా అమ్మాయి తప్ప ఇంకేం అవసరం లేదు అతనికి అన్న ఇంటెన్షన్ డెవలప్ అవుతుంది. అతని ఫస్ట్ గోల్ ఏంటిది, ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్ళిపోవాలి, ఈ ముంబైలో ఈ లైఫ్ వద్దు, ఇంకా వేరే లైఫ్ ఒక వేరే కంట్రీకి వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలని చెప్పేసి అతని మెయిన్ గోల్ అనమాట. సో దట్ ఇప్పుడు హీరోయిన్ వచ్చిన తర్వాత ఇతని గోల్ అనేది మారిపోయింది. ఎందుకు మారిపోయింది, ఈ అమ్మాయితో లవ్లో పడ్డాడు కాబట్టి. ఆ లవ్ అనేది ఏ లెవెల్కి వెళ్తుంది అంటే, ఇంకా అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాడు హీరో. సో హీరో రెడీ అయిపోయి ఎలాంటి పొజిషన్లోకి లీడ్ చేసింది, ఫైనల్గా అమ్మాయి అతన్ని లవ్ చేసిందా లేదా ఏంటి అనేది ఈ ఓవరాల్ స్టోరీ అనమాట. చాలా సింపుల్ స్టోరీ, రియలిస్టిక్ స్టోరీ, చాలా రియల్ వేలో ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైం కొన్ని మూమెంట్స్ అంటే కొన్ని ఫైట్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ కొంచెం రిలేటబుల్గా అనిపించకపోవచ్చు. బట్ ఓవరాల్ కంటెంట్ ఆఫ్ ద ఫిలిం ఇలాంటి స్టోరీ కనుక మాత్రం చూడాల్సిన అవసరం అయితే రియల్ లైఫ్లో చాలా ఉంది. ఎందుకు, వై, బికాజ్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, మనం ఒక గోల్ పెట్టుకుంటాం, మన లైఫ్కి ఒక గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్లో మధ్యలో ఇలాంటి అమ్మాయి కానీ ఇలాంటి వ్యవహారాలు వచ్చేసి మన గోల్ని పక్కన పడేసి ఈ అమ్మాయితో దీన్ని పట్టుకొని మనం వెళ్ళిపోతాం. ఇట్లా నాకు చాలాసార్లు జరిగింది. అంటే గోల్ని మొత్తం సైడ్ ట్రాక్ పట్టేయకపోయినా కూడా అమ్మాయి అనే ఎలిమెంట్ని ఫస్ట్ పెడతాం, మనం గోల్ని ఫస్ట్ పెట్టాం. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ని, అలాంటి ఒక ఐడియాని తీసుకొని కరెక్ట్ ఈ ఫిలింలో పోర్ట్రే చేయడం జరిగింది. అండ్ ఐ రియలీ లైక్ దిస్ ఫిలిం వెరీ మచ్. అండ్ క్లైమాక్స్ అయితే అసలు ఇక పీక్స్ అనమాట. దట్ ఐ రియలీ లైక్డ్ ఇట్ సో మచ్. Hope you guys will love it by watching this film, because Vishal Bharadwaj అనేటోడు he's not just a director, he's something else అనమాట. సో do watch this film, you will love it, I hope. జస్ట్ ఏమంటారు, ఒక హరిలో చూడకండి, జస్ట్ ఒక మంచి ఫిలిం చూస్తున్నామన్న ఇంటెన్షన్తో కూర్చొని మీరు చూడగలిగితే you will love this film for sure thing. That's all I want to say. That's it. Thank you for watching. Yeah.